హలో ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఫ్యూ మంత్స్ బ్యాక్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఈ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ సిరీస్ మనం డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాట్లాడి ఆ యూనివర్సిటీలో అసలు ఎలా ఉంది, వాళ్ళకి ఫీ ఎంత, ఇలాంటి కొన్ని కపుల్ ఆఫ్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్లు తీసుకున్నాం. సో వాటన్నిటిని మీరు కనుక వాచ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఈ సిరీస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా చాలామంది నన్ను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడి మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని చెప్పేసి. సో డెఫినెట్లీ మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే లైనప్లో ఉన్నాయి. సో డెఫినెట్లీ మనం చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని అడగండి. సో డెఫినెట్లీ అవి కూడా మేము వీడియోస్లో ఇంక్లూడ్ చేసేటట్టు చూద్దాం. బట్ ఈ వీడియో వచ్చేసరికి మనం మోనికాతో మాట్లాడదాం. మోనికా యాక్చువల్లీ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ డాలస్లో బిజినెస్ అనలిటిక్స్ చదువుతుంది. సో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ డాలస్లో అసలు బిజినెస్ అనలిటిక్స్ ఎలా ఉంది, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, అండ్ ట్యూషన్ ఫీ ఎంత, స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఎందుకని పర్టికులర్లీ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ డాలస్కి ఆవిడ చూజ్ చేసుకుంది, ఇలాంటి చాలా క్వశ్చన్లు మనం ఒకసారి మౌనికాని అడిగి తెలుసుకుందాం. హలో మౌనిక, థ్యాంక్ యూ సో మచ్. మీ వర్క్ చేస్తూ బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మాకు టైం ఇచ్చి అండ్ సంథింగ్ అట్లీస్ట్ మీ యూనివర్సిటీ గురించి షేర్ చేయాలనుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువ టైం చెప్తున్నట్టున్నారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ వెరీ షార్ట్ మనం స్పాన్ ఆఫ్ టైం. క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీ ఇంట్రడక్షన్, లైక్ మీరు ఇండియాలో ఎక్కడ ఉండేవాళ్ళు, ఏ యూనివర్సిటీలో, మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో మై నేమ్ ఇస్ మోనికా. సో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నా ఎంబీఏ ఫినిష్ చేశాను. అండ్ టెక్నికలీ మాస్టర్స్, ఇది నా డబుల్ మాస్టర్స్. నా స్ట్రీమ్ ఆఫ్ ఫీల్డ్ లోనే మళ్ళీ నేను మాస్టర్స్ చేయడం జరిగింది. దాట్స్ విత్ బిజినెస్ అనలిటిక్స్. సో బ్యాక్ ఇన్ ఇండియా నా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే అమెజాన్ లో ఐ వర్క్ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్ ఫర్ 3 years. తర్వాత దానికి ప్రయర్ ఐ వర్క్ ఫర్ వెల్స్ ఫార్గో యాజ్ అ ఫైనాన్షియల్ అనలిస్ట్. అండ్ యా, ఇంటర్న్షిప్ చేశాను కోటక్ మహీంద్రాతో. అగైన్ దట్స్ అ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇంటర్న్. సో దట్స్ హౌ. అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, born and brought up completely from Hyderabad. ఓకే. Yeah, that's how it is. సో దెన్ Yeah. మీకు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్, అండ్ ఆల్సో యు Mhm. ఆర్ ఫ్రమ్ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. అవును. సో అవును. వాట్స్ యువర్ మోటివేషన్ బిహైండ్ యువర్ మాస్టర్స్? ఎందుకు మీకు మాస్టర్స్ చేయాలనిపించింది? సో డూ యూ ఫీల్ లైక్ Yeah. అక్కడ ఆపర్చునిటీస్ లేవు, ఇక్కడ ఉన్నాయని? నో 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 నో, డెఫినెట్లీ నాట్. ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు కాదండి. ఐ మీన్ లైక్ నేను అనుకోవడం ఏంటంటే ఇట్స్ నాట్ ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ ఎప్పుడు ఒకటేలాగా ఉంటాయి. ఇట్స్ జస్ట్ ద పర్సన్ లక్ అని కూడా అనుకుంటా. ఎట్ టైమ్స్ లైక్ లక్ ఫేవర్స్, ఆపర్చునిటీస్ ఉన్నా లేకపోయినా దట్ వాక్స్ టు యువర్ డోర్. సో ఆపర్చునిటీస్ అని యాక్చువల్లీ ఇక్కడ కంటే కూడా ఇండియాలోనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇఫ్ యూ వుడ్ హావ్ నోన్ బై నౌ. ఇప్పటికైతే యా, బట్ లైక్ మాస్టర్స్ మోటివేషన్ ఫస్ట్ థింగ్, కోవిడ్ యాక్చువల్లీ చేంజ్ ద థింకింగ్. మాస్టర్స్ అనేది ఐ హ్యాడ్ ఇట్ ఫ్రమ్ వే లాంగ్ టైమ్. ఎంబీఏ కంటే ప్రయర్ కూడా ఐ వాంటెడ్ టు డూ ఎంబీఏ. ఇక్కడ యూఎస్కి వచ్చి ఎంబీఏ చేద్దామని చాలా ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ ఎట్ దా పాయింట్ మా నాన్న చాలా ఆర్థోడాక్స్. ఓకే. సో ఎలా అంటే నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, అంత దూరం ఎందుకు. సో నాన్న హీ వర్క్స్ ఎస్ అ పోలీస్ ఇన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. సో ఇట్స్ బీన్ లైక్ 26 years of experience like into service in. సో ఆయనకి ఎలా అంటే ఆయన పిల్లలు ఆయన దగ్గర నుంచి వెళ్ళకూడదు, పక్కనే ఉండాలి, ఇక్కడే కానీ కనిపించేటట్టే ఉండాలి. సో ఆల్ ఆఫ్ సైడ్ మాస్టర్స్ అంటే అవసరం లేదు, నాకు అస్సలు అవసరం లేదు, ఇక్కడే చదువుకో, ఏం కాదు, ఏం చదువుకోవాలని ఎంత చదువుకోవాలని ఇక్కడే చదువుకో, నువ్వు మాస్టర్స్ లో మళ్ళీ మాస్టర్స్ చేస్తావు, మళ్ళీ పిహెచ్డీ చేస్తావు, నీ ఇష్టం, నేను అడగను. కానీ బయటికి పంపించే ఆప్షన్ నన్ను అడగకు. ఇంకా నేను అడిగి 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 ఒక పాయింట్ లో ఇంకా ఆయన మాస్టర్స్ చూద్దాం అలా అలానే దాటేసేవాళ్ళు. అమ్మాయిని కదా తిట్టలేరు. ఇప్పుడు అబ్బాయి అయితే ఏదో ఒకటి తిట్టేసి ఊరుకుంటున్నారు, అమ్మాయిని కాబట్టి తిట్టలేరు. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా ఇన్ మాస్టర్స్ కి సపోర్ట్ చేసింది మమ్మీ కూడా. తనకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో తను ఎలా అంటే పిహెచ్డి చేయించాలి, లేకపోతే తను నన్ను డాక్టర్ చేయాలని ఉండే. బట్ మనం తెలుసు కదా, మనం అంత చదవలేమమ్మా, నువ్వు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇక్కడ అంత లేదు, చాలా కష్టమే, అంత లేదు. ఓకే. సో యా, సో నేను అన్నాను, సో నువ్వు డాక్టర్ చేయలేదు, బట్ ఇఫ్ యూ వాంటెడ్ డాక్టరేట్ ఐ కెన్, అదైతే చేయొచ్చు మమ్మీ, దానికైనా డాక్టర్ వస్తుంది, దీనికైనా గెట్ డాక్టర్ వస్తుంది, గెట్ పిహెచ్డి చేస్తా డాక్టరేట్. కావాలంటే, ఓకే. ఇది ఈజీ ఆప్షన్ అని చెప్పా. విచ్ వాస్ ఫైన్. సో అలా కోవిడ్ టైం యాక్చువల్లీ చేంజ్ లాట్. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత లైక్ ఇనీషియల్ వైరస్ అలర్ట్ రాగానే అమెజాన్ నుంచి వి గాట్ లైక్ సేయింగ్ మీ ల్యాప్టాప్స్ మీరు తీసుకెళ్ళండి, యూ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్.
సో ఇనీషియల్ నాకు గుర్తున్నంత వరకు 1 month మేము వర్క్ చేయకుండానే ది పేడస్. కానీ గోయింగ్ ఆన్ ఈ 1 month లో మాకు ల్యాప్టాప్స్ ఇంటికి పంపించేసి దే ఆస్క్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఏంది లేవడం, అదే నలుగురిని చూడడం, అందులోనే ఉండటం బాగా అలవాటు అయిపోయింది. సో ఒక సర్టెన్ పాయింట్ లో ఐ స్టార్టెడ్ ఆస్కింగ్, నాన్నని అడిగాను అనమాట, ఇంకా మాస్టర్స్ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను, వాట్ డూ యూ థింక్ అబౌట్. యాక్చువల్లీ దీనికంటే ప్రయర్ రీజన్ కూడా ఏంటి అంటే, ఇంట్లో ఉన్నాను కదా, కళ్ళ ముందు కనిపిస్తున్నా, పాపం అందరికి రిలేటివ్స్ కి కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నా, బాగా టైం దొరికింది కాల్స్ దీనికి. సో దే హ్యాపెన్ టు ఆస్క్, పెళ్లి ఇంకేంటి, బాగానే సంపాదిస్తుంది కదా, చదువు అయిపోయింది, ఇంకేం చేస్తారు, పెళ్లి చేద్దాం, పెళ్లి చేద్దాం. సో మా నాన్న కంటే కూడా పెళ్లి చేద్దాం అనే థాట్ రిలేటివ్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది ఒక సర్టన్ పాయింట్ లో, పెళ్లి అది ఇది అని చెప్పి. సో పెళ్లి అంటే ఏంటి ఇప్పుడు, మాస్టర్ అంటే ఏమనుకుంటున్నారు. సో అక్కడున్న వాళ్ళు నాన్నకు నచ్చట్లేదు, నచ్చట్లేదని కాదు, ఇట్ వాజ్ లైక్ మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి అక్కడున్న వాళ్ళు అంతా బాలేరు. లైక్ దే హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్ విత్ డౌరీ. సో ఇదంతా ఒక సర్టెన్ పాయింట్ లో చూసి అండ్ లైక్, నాన్న నేను మాస్టర్స్ చేయలేదు కదా, సో నేను యుఎస్ కి వెళ్ళాలనుకుంటున్నాను, ఎక్కడికైనా వెళ్ళు, పెళ్లి చేసుకున్నాను. సో దట్ వాజ్ ఆన్సర్. లైక్ ఫైన్, ఓకే, ఇప్పుడైతే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళని చూస్తారంటే అక్కడ వాళ్ళు. సో చూసిన తర్వాత ఐ రియలైజ్ సంథింగ్, అన్ని బాగున్నాయి, అమ్మాయి ఎంబీఏ, తను బీటెక్ కాదు కదా. ఇంకా ఇంకా keen గా ఏంటి అంటే, ఆ అమ్మాయి ఎంబీఏ చేసింది కదా, తను ఏమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ చేస్తుందా అంటే, కంప్యూటర్ సైన్స్ లో ఏదైనా చేస్తుందా. అండ్ ఐ వాస్ లైక్, ఇనీషియల్లీ అసలు వీళ్ళేంటి ఇలా ఉన్నారు, లైక్ యూ డూ ఇట్ గెట్ ఐగో క్లాష్ అయిపోయింది నాకు శ్రీనివాస్ లిటరలీ. ఓకే. అంటే ఎంబీఏ చదివిన వాళ్ళు అంటే, అప్పటిదాకా నాకు మాస్టర్స్ చేయాలంటే ద ఓన్లీ థింగ్ ఐ వాస్ సెడ్ ఇస్ లైక్, ఎంబీఏ చేసిన వాళ్ళు మాస్టర్స్ చేయలేరు, దట్ వాస్ ఓన్లీ మెత్. అక్కడ ఏం కోర్సెస్ ఉండవు, బీటెక్ ఎస్. చేసిన వాళ్ళే మాస్టర్స్ చేయగలుగుతారు. ఇట్స్ అ మెత్, హోల్ ఫ్యామిలీ హ్యాస్ ఇట్. అంటే ఐఎమ్ నాట్ ఈవెన్ జడ్జింగ్ ఓన్లీ వన్ పర్సన్, ఎవ్రీ అదర్ రిలేటివ్ ఆఫ్ మైండ్, వాళ్ళన్న ఓపెన్ స్టేట్మెంట్, ఇది నువ్వు ఇప్పుడేం మాస్టర్స్ చేస్తావు, నువ్వు ఇలా మాస్టర్స్ చేయాలనుకున్న దాన్ని బీటెక్ తీసుకోవాల్సింది, యా. నువ్వు ఇప్పుడు తీసుకుంది ఎంబీఏ, ఇట్ డజంట్ ఫెచ్ యూ ఎనీథింగ్. ఇది ఇలా అనడం ఏంటి. సో స్ట్రైట్ గా వెళ్ళి నాన్న ముందు కూర్చొని, సో మా నాన్న, నేను రెడ్డి అని పిలుస్తాను అనమాట ముందుగా. సో రెడ్డి, ఇదంతా కాదు, నేను మాస్టర్స్ అప్లై చేస్తాను, అసలు వాళ్ళని వీళ్ళని అడగడం ఏంటి, అసలు వాడి కూడా నన్ను తీసుకెళ్ళడం ఏంటి, ఇంత చదివి ఏదో నేను మరీ అంత చదువు రాని కూడా కాదు. సి ఐ మాస్టర్, నేను నా ఎంబీఏ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశాను. సో ఐ వాజ్ అ మెరిట్ స్టూడెంట్ ఫర్ దాట్ పాయింట్. నాకు స్కాలర్షిప్ వచ్చింది, స్టైఫండ్ కూడా వచ్చింది, బీయింగ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, బీయింగ్ ఓసీ. ఐఎమ్ నాట్ ఫ్లాంటింగ్ యూర్ ఎనీథింగ్ అబౌట్ ఓసీ, బట్ లైక్ ఆ క్రైటీరియా ఎంత కట్ ఆఫ్ వస్తుందో. I was like, see, I have brain. I acquired my job myself. See, let's give it a try. ట్రై చేస్తా, ఏమంటావు నాన్న. సో మా రెడ్డి ఆలోచించి ఆలోచించి, మేబీ కోవిడ్ లో ఇంతమంది పోతుంటే ఆయనకి ఐ డోంట్ నో ఆయనకు ఆ రోజు ఏం మారిపోయిందో, ఏం చేంజ్ అయిందో. సరే అప్లై చేయాలండి, లైక్ ఓకే ఫైన్, అప్లై చేశాను. ఆయన చాలా కాన్ఫిడెంట్, ఏంటంటే అప్లై చేసినా అవ్వదు అనే కాన్ఫిడెన్స్ లో ఉండే ఓకే. అనమాట. ఓకే, దట్స్ వై సో ఎమ్మటే గ్రీన్ ఇవన్నీ సిగ్నల్ ఇచ్చేసారు. అలా 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 రాయి ఒకసారి పడుంటది, ఓకే. చూద్దాం తర్వాత సంగతి తర్వాత అనుకున్నాడు. అంటే ఆయనకు చెప్పిన వాళ్ళందరూ ఎలా అంటే, నేను ఈ ప్రొసీజర్ అంతా, అగైన్ నేను ప్రొసీజర్, ఈ టైం మెన్షన్ చేయాలి, టైం లైన్ మెన్షన్ చేయాలి మీకు, టు బీ క్లియర్, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మేలో అన్నమాట. మేలో ఇంట్లో ఉన్నప్పుడు జరిగిందనమాట. సో ఎగ్జాక్ట్లీ కరోనా టైం, ఎగ్జాక్ట్లీ ఆ టైం. ఎగ్జాక్ట్లీ పీక్ అన్నమాట. సో మే కంటే కూడా ఏప్రిల్ ఎండ్ వీక్ లో ఆయన కన్విన్స్ చేయడం జరిగింది. సో మే 1st వాజ్ ద డెడ్ లైన్ ఫర్ ఓకే. అప్లికేషన్స్. మీకు తెలిసింది, మనం సమ్మర్ ఇంటికి లైక్ ఆగస్ట్ కి, స్ప్రింగ్ ఇంటికి మే 1st వాజ్ ద డెడ్ లైన్ ఫర్ ఎనీ అదర్ యూనివర్సిటీ. అప్పటికే సగం యూనివర్సిటీలో అసలు అప్లికేషన్స్ అన్ని డెడ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి యాక్చువల్లీ, బట్ యూ కెన్ ఓకే. స్టిల్ అప్లై, తీసుకుంటారు కదా. సో April 28 నాకు బాగా గుర్తుంది, ఐ సాట్, అన్ని యూనివర్సిటీలు పెట్టుకున్నా. అసలు దానికంటే ముందు కూడా అందరు చెప్పింది ఏంటంటే, ఈ ఎంబీఏ వాళ్ళు మాస్టర్స్ చేయలేరు, ఆల్రెడీ ఓకే. మాస్టర్స్ చేసావు, సో ఇంకేం చేస్తావు, మళ్ళీ ఎంబీఏ చేస్తావా, దట్స్ ద ఓన్లీ ఆప్షన్ యూ హ్యావ్. ఇదంతా కాదని ఐ సాటర్డే కూర్చున్నా, అసలు మాస్టర్స్ చేయొచ్చా ఎంబీఏ చేసిన వాళ్ళు. ఏ వెబ్సైట్ వాజ్ నాట్ హెల్పింగ్ మీ అవుట్ శ్రీనివాస్, ఏ వెబ్సైట్. దీంట్లో ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాస్టర్స్ చేయొచ్చు, ఒక కోర్స్ ఉంటుంది అని
ఏ వెబ్సైట్ క్లారిటీ ఇవ్వట్లేదు. ఐ మీన్ లైక్ నాట్ ఈవెన్ వెబ్సైట్ ఐమ్ సేయింగ్, ఈవెన్ మనం గూగుల్ సెర్చ్ చేస్తే కూడా ఐ మీన్ ఇట్స్ నాట్ గివింగ్ ఎ స్పెసిఫిక్ ఆన్సర్. లైక్ ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు సిఎస్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా లైక్ సిస్టమ్స్ చేయొచ్చు, సంథింగ్ ఈజీగా చెప్పేస్తుంది. కానీ ఎంబీఏ ఈ ఆర్ట్స్ స్పెసిఫిక్ గా ఇప్పుడు బిఏ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు డిగ్రీలో బిఏ చేసిన వాళ్ళు ఉంటారు, రెగ్యులర్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఆప్షన్స్ అసలు ఎక్కడ చూపించట్లేదు. సో మళ్ళీ రీసెర్చ్ చేసి ఒక్కొక్క యూనివర్సిటీ కాల్ చేసి, సో పర్టికులర్లీ నా ఫ్రెండ్ తను నాకు చెప్పింది ఏంటంటే, తను నా క్లాస్మేట్ అన్నమాట, లైక్ నా అండర్ గ్రాడ్ లో. సో తను చెప్పింది ఏంటంటే నేను ఎంఎస్బిఏ చేస్తున్నాను అని. అంటే వాట్ ఇస్ ఎంఎస్బిఏ ఈ హోల్ ప్రోగ్రామ్ ఏంటి ఎంఎస్బిఏ అంటే, షీ సెడ్ బిజినెస్ అనలిటిక్స్ మోనికా. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే మన ఎంబీఏకి ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్. సో దీంట్లో మనకి బిజినెస్ కోర్సెస్ ఉంటాయి, ప్లస్ మనకి డేటా సైన్స్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇట్స్ లైక్ టూ వే థింగ్. ఓకే. సో ఎప్పుడన్నా మనకి లైన్ చేంజ్ అవ్వాలి అంటే ఇట్స్ లైక్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. అది ఉంటాయి, ఇది ఉంటాయి. బట్ ఇట్ ఈస్ డస్ కమ్ అండర్ బిజినెస్ స్కూల్ ఇట్ సెల్ఫ్. సో ఇట్స్ బిట్ కాస్ట్లీ. మీకు తెలుసు రెగ్యులర్ కోర్సెస్ కంటే బిజినెస్ కోర్సెస్ Yes. ఎప్పుడు కాస్ట్లీ ఉంటాయి. Yes, సో yes. ఇట్ డస్ కమ్ అండర్ బిజినెస్ కోర్సెస్. సో ఇట్ విల్ బి బిట్ కాస్ట్లీ. అన్ని యూనివర్సిటీస్ ప్రోగ్రామ్స్ ఇవ్వవు, ఎందుకంటే బికాస్ ఇట్ వాస్ నాట్ స్టెమ్ అట్ దాట్ పాయింట్. ఎందుకు దానికంటే కరెక్ట్ గా ఒక 2021 వరకు అది ఒక స్టెమ్ కోర్స్ కాదు. సో Okay. లక్కీలీ 2020 లైక్ 2021 అంటున్నాను, 2018 వరకు అది స్టెమ్ కోర్స్ కాదండి. 2020లో ఇట్ మేడ్ అ స్టెమ్ కోర్స్. Okay. సో స్టెమ్ కోర్స్ అనౌన్స్ చేసిన తర్వాత తిని తీసుకుంది. సో నెక్స్ట్ వెరీ న్యూ. అప్పట్లో ఇది అంత ఎక్కువ మొబిలిటీ ఉన్నట్టు కూడా లేదు, అంత మందికి తెలీదు. అదొక కోర్స్ ఉంది అంతే. Okay. బేసిక్లీ ఈ కోర్స్ సిఎస్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, అండర్ గ్రాడ్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అంటే, కంప్లీట్ గా అక్కడే మా వల్ల కంప్యూటర్ సైన్స్ అవ్వలేక మళ్ళీ ఇక్కడ ఎందుకు అనుకున్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకునే వాళ్ళు అంట. సో మాకు Yep. తెలిసింది ఏంటంటే ఈవెన్ వీ కెన్ టేక్ ఇట్. సో కూర్చున్న ఏమేమి యూనివర్సిటీస్ ఉంటాయంటే పర్డ్యూ యూనివర్సిటీ, యూటీడీ, ఇంకొకటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్. ఇవన్నీ కొన్ని అప్లై చేస్తా. స్టాన్ఫర్డ్ అయితే మరీ ఓవర్ యాక్షన్ అది, నేను అప్లై చేస్తా అని చెప్పి మరీ అప్లై చేస్తా. సో నాకు Okay. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ యూనివర్సిటీ లాగా ఫ్రీ ఉంటాయేమో అనుకున్న తర్వాత అప్లై చేసిన తర్వాత అర్థమైందంటే ప్రతి దానికి ఒక ఫీజు ఉంటుందమ్మా అని. ఓ Application షిట్, fee. చాలా ఎక్కువ అయిపోతుంది. ఇన్ని ఫీజులు మనకి డాలర్స్ లో చేస్తే 30, 40, 70 ఫైన్. కానీ ఇండియాలో వస్తే 6,000 అండి అవును. ఒక్కొక్క Yes. ఎక్స్పెక్టేషన్. ఒక నాన్న 10 డబ్బులు కావాలి. యూనివర్సిటీస్ అప్లై చేసిన 60,000. అంతే సో అంతే. అందుకని లైక్ లిటరలీ నాన్న డబ్బులు కావాలి, దీని డబ్బులు కావాలి, నాన్న అడగడం మానేసా. సో ఇవన్నిట్లో యాక్చువల్లీ చెప్పాలంటే కీ రోల్ నాన్న. అంటే నేనెంత కష్టపడ్డానో మేబీ మా మమ్మీ అంత కష్టపడింది. లిటరలీ షీ వెంట్ అగెయిన్స్ట్ ద హోల్ ఫ్యామిలీ. మా నాన్నని కన్విన్స్ చేస్తూ, మా నాన్నకి అష్యూరిటీ ఇస్తూ. అంటే నాన్నకు ఒక భయం ఏంటంటే, ఇంతవరకు ఇంట్లోంచి ఎక్కడికి పంపించలేదు తినని. మీరు అనొచ్చు అదేంటి తను ఒక పోలీస్ కదా, తను అన్ని చూసుంటారు కదా, మీరు పుట్టి పెరిగింది హైదరాబాద్, సో మీకు అన్ని తెలిసి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే హీస్ అ ఫాదర్. ఎండ్ ఆఫ్ ద డే హీస్ అ they ఫాదర్ ఆఫ్ have అ to డాటర్. take care of. Okay. యా, ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒక పోలీస్. సో ఆయన చూసే క్రైమ్స్, కేసెస్, వాట్ నాట్. సో అవన్నీ హీ వాస్ లైక్ డిస్టర్బ్డ్. ఇప్పుడు దీన్ని బయటికి పంపిస్తే ఇది ఎండ్యూర్ చేసుకోగలుగుతుందా, చేసుకోదా? మనది అసలు ఇంట్లో ఆడపిల్లలు ఎలా పెరుగుతారో మీకు తెలుసు, అన్ని డైరెక్ట్ గా చేతికి వస్తాయి. Yeah. అలాంటిది ఇది ఇక్కడ పెడితేనే తినదు, అక్కడికి వెళ్తే ఏం చేస్తుంది, ఎలా ఉంటది? అసలు అన్నిటికంటే ముందు ఇంకా వెల్త్, ఇంకా ఈ అప్లికేషన్ కోర్స్ లేదంతా అప్లై చేయని చూద్దాం, రాని చూద్దాం. దిస్ వాస్ ద ఓన్లీ థింగ్ గోయింగ్ ఆన్. సో అప్లై చేసా. అప్లై చేయగానే ఇంకొక యూనివర్సిటీ, జార్జియా స్టేట్ యూనివర్సిటీ, 4 యూనివర్సిటీస్ అప్లై చేశాను నేను. Okay. సో నాకు 3 నుంచి అడ్మిట్స్ వచ్చాయి. జార్జియా స్టేట్ నుంచి నాకు రాలేదు, బట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ యూటీడీ, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ పర్డ్యూ. స్టాన్ఫర్డ్ ఎందుకు వచ్చింది, స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ ప్రోగ్రామ్ వచ్చింది నాకు. Okay. సో అది ఎంబీఏ ప్రోగ్రామ్ వచ్చింది, విచ్ ఐ కుడెంట్ అఫోర్డ్. ఇట్ క్యాల్కులేట్ చేసుకుంటే విచ్ వాస్ లైక్ ఈజీగా కోటికి పైన వెళ్ళిపోతుంది, జస్ట్ Okay. ఓన్లీ ద ఫీజ్. Per అంత నేను year అఫోర్డ్ చేయలేను. or యా, total? no. It was not around year. It was like some manaki amount. It was not for like 1 year kadandi. Maybe it was Maybe like 3 whole sems course? fees or not whole course also. ఎందుకంటే Maybe MBA is semester? sem fees తక్కువ ఉంటాయి కదా. మేబీ Hmm. హోల్ ప్రోగ్రామ్ ఇట్ మనకి దీనిలాగా 4 సెమ్స్ అట్లా ఉండదు అనుకుంటా దాని సబ్జెక్ట్స్. Okay. సో దానికి అంత ఉండే, అది క్యాల్కులేట్ చేసుకుంటే అది అంత ఉండే. సో మెల్లగా క్యాల్కులేట్ చేసుకొని ఇది మన బడ్జెట్ కాదు. నెక్స్ట్ పర్డ్యూ. సో నెక్స్ట్ అన్ని ఈ 3 వాటికి దే టుక్ ఇంటర్వ్యూ. సో యూటీడీకి తీసుకున్నారు, పర్డ్యూకి తీసుకున్నారు, Hmm. జిఎస్యుకి కూడా తీసుకున్నారు. Okay.
స్టాన్ఫర్డ్ కి కూడా తీసుకున్నారు. సో స్టాన్ఫర్డ్ కి వీ హ్యావ్ టు రైట్ అ హోల్, వీటన్నిటికి ఏంటంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఏంటి అంటే నా మేనేజర్స్ నుంచి, ముందు నుంచి చేస్తున్న మేనేజర్స్ ఓకే. నుంచి. సో లక్కీలీ నేనేంటి అంటే నా ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ మాత్రం నేను ఎప్పుడు వదిలేయలేదు. సో నా కోటక్ మహీంద్రాలో చేసిన నా ఇంటర్న్షిప్ చేసిన మేనేజర్, అమెజాన్ లో ఇంటర్న్షిప్ చేసిన మేనేజర్ శుభ్దీప్ రాయ్, నా అమెజాన్ లో చేసిన మేనేజర్ గుర్వేందర్, ఆల్ త్రీ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ నేను రాశాను. దే టెస్టెడ్. నేను వాళ్ళ ముగ్గురికి పంపించాను. అగైన్ లక్కీలీ నా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ఆ, ఒక థీసిస్ రాశాను. అంటే మన ప్రాజెక్ట్ కి రాస్తుంటాం కదా థీసిస్. ఎస్ ఎస్. సో ఆ థీసిస్ ని అప్రూవ్ చేస్తూ, ఐ మీన్ నాట్ అప్రూవ్, అటెస్ట్ చేస్తూ నా డీన్, ఓయూ డీన్ ఆయన అది పంపించనుండే అనమాట. సో విచ్ యాక్చువల్లీ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్. సో అది పంపించిన తర్వాత లైక్ ఇట్ వాస్ ఫైన్. సో నెక్స్ట్ అడ్మిట్స్ వచ్చిన తర్వాత మెల్లగా మా నాన్నకి ఎక్కడో కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి దీనికి అడ్మిట్స్ వస్తాయి వెళ్ళిపోతుందేమో అని. ఓకే. చిన్నగా వస్తుంది. ఆ, ఇది ఇంకా ఆయన కొంచెం కొంచెం స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత ఇంకా మెల్లగా ఒక్కొక్క ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నాన్న అడ్మిట్స్ వచ్చాయనగానే అవునా ఎక్కడ వచ్చాయి దేంట్లో వచ్చాయి, హీ వాజ్ హ్యాపీ ఇనిషియల్లీ. మెల్లమెల్లగా వచ్చిన తర్వాత అది కాస్త స్లో రియలైజేషన్ వస్తుంది చూడండి. గుడ్ న్యూస్ విన్న వెంటనే అది మనకి ఎంత ఇంపాక్ట్ అవుతుందో తర్వాత తెలుస్తుంది కదా. తర్వాత. ఆ రియలైజేషన్ ఓకే. వచ్చి వస్తుంది. వచ్చిన తర్వాత ఈయన నాన్న వాజ్ లైక్ ఓకే, సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అడిగిందండి. అంటే నాన్న ఫీజు ఎంత ఉంటుంది, సో ఇది ఇది అని చెప్తే సరే కూర్చున్నాం అనమాట. సో ఎనీథింగ్ వి సిట్ అండ్ స్పీక్. కూర్చొని ఇప్పుడు లేదు నాన్న దీనికి ఇంత అంటే దీన్ని తీసేయమ్మ, స్టాండర్డ్ తీసే అంత కోటి మనం పెట్టాం పక్కకు తోసేదాన్ని ఎట్లా ఓకే. తోసేసాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ యూటీడీ. యూటీడీ వాజ్ లైక్ కాస్టింగ్ అరౌండ్ 55 lakhs ఎట్ దట్ పాయింట్. మళ్ళీ పర్డ్యూ వాజ్ లైక్ కాస్టింగ్ అరౌండ్ 45 lakhs. ఓకే. సో ఈ రెండిట్లో ఏంటి అంటే పర్డ్యూ వెస్లాఫెట్టే, మీకు అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. సో ఈ యూటీడీ వచ్చేసి డాలస్, ఈ రెండు అడ్మిట్స్. సో యూటీడీ అడ్మిట్ నేను తీసుకున్నాను, యూటీడీ I-20 తీసుకున్నాను. సో ఇదంతా అయిపోయింది, ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లోన్ ప్రాసెస్ అన్నమాట. సో యా. లోన్ ప్రాసెస్ నాన్న అదే అడిగాను. సో ఫండింగ్స్ ఎలా అంటే లోన్ తీసుకుంటాను నాన్న అంటే ఫస్ట్ ఇనిషియల్ గా లేదు, నేను చేయను అంటే లేదు నేను ట్రై చేస్తాను లోన్ తీసుకున్నా. ఒకవేళ నేను ఎప్పుడైనా కట్టలేకపోతే డౌన్ ది లైన్ మీరు అప్పుడు యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్, అప్పటి వరకు లెట్ మీ హ్యాండిల్ ఇట్. సో ఇట్ వాస్ ఫైన్. ఎవ్రీథింగ్ అన్ని దగ్గరకు వస్తున్నాయి. మెల్లమెల్లగా బట్టలు కొనడము బ్యాగులు కొనడము అన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా అసలు ఇంతలో మా అమ్మ లైక్ హ్యాపీ అనమాట. జిఆర్ఈ ఐఎల్స్ ఇవన్నీ అయిపోయి, అసలు జిఆర్ఈ ఐఎల్స్ అయితే ఇట్లా మార్నింగ్ ఆఫీస్ దాన్ని లాగౌట్ చేసి ఒక గంట సేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ జిఆర్ఈ మళ్ళీ ఐఎల్స్ రాసి అసలు దాన్ని చదువుకుంటూ నైట్ అంతా చదువుకుంటూ మళ్ళీ పొద్దున్న పడుకొని 6 కి మళ్ళీ 9 కి లాగిన్ అయ్యి ఇట్లా ఒక 15 days లో అన్ని లిటరలీ అంత ప్రాసెసింగ్ అయిపోయింది. అడ్మిట్స్ ప్రాసెసింగ్ అయిపోయింది, లోన్ ప్రాసెసింగ్ టక 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 అయిపోయింది శ్రీనివాస్. నాకు ఓకే. ఎక్కడ డిలే అవ్వలేదు. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ర్యాప్డ్ అప్ అనమాట. ఒక మేలో మొత్తం లోన్ ప్రాసెసింగ్ కూడా అయిపోయింది. వావ్. అడ్మిట్స్ వచ్చేసారి, లోన్ ప్రాసెసింగ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ వాజ్ డన్. జూన్ ఇంకా నేను జూన్ లో ఏం చేసామబ్బా, జూన్ వాజ్ లైక్ అగైన్ వి డిడ్ సంథింగ్. జూన్ కూడా అయింది అనుకుంటా సమ్ ప్రాసెసింగ్. సో జూన్ లో కూడా ఈ ప్రాసెసింగ్ అయింది. సో మే జూన్ వాజ్ కంప్లీట్లీ డన్. ఇంకా జూలై ఒక 1 month ఉంది, కరెక్ట్ గా 1 month ఉంది నేను యుఎస్ కి రావడానికి. సో ఇంకా మా నాన్న మెల్లగా ఇవంతా హోల్ ప్రాసెస్ లో మమతమ్మ వాజ్ వెరీ హ్యాపీ. మా అమ్మ పేరు మమత. సో మమతమ్మ వాజ్ వెరీ హ్యాపీ. కానీ ఎవరికి చెప్పలేదన్నమాట. ఇది ఓకే. రిలేటివ్స్ లో ఎవరికి తెలియదు, నన్ను పంపిస్తున్నట్టు తెలియదు. ఎందుకంటే మమతమ్మ వాజ్ లైక్ ఇంకేం డిసైడ్ అవ్వలేదు కదా ఇప్పుడు ఎందుకు చెప్పటం. అండ్ అండ్ షీ వాంటెడ్ టు సే ఇట్ అట్ వెరీ లాస్ట్, ఇంకా ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ అయిపోయిన తర్వాత. తను ఏమంటారు ఆ జింగ్స్ అని నమ్ముతారు కదా అమ్మలు బేసిక్లీ. సో ఎవరికి చెప్పకూడదు అని. సో అంతవరకు బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ఇంకా మా నాన్న మెల్లమెల్లగా నాతో మాట్లాడటం మానేశాడు. ఓకే. ఫేస్ కాంటాక్ట్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు. నాకు అర్థం కావట్లేదు. ఈ నేను ఏమైనా చేశానా, నాన్నతో అంత సరిగ్గా మాట్లాడట్లేదు ఏంటి అంటే, లేదులే నాన్న, ఆయనకుంటే స్ట్రెస్ ఆయనకుంటే, ఆయనకుంటే టెన్షన్స్ ఆయనకుంటే, అలా కనిపించట్లేదే ఇది అలా లేదే
ఏంటి ఇంకా మెల్లమెల్లగా హెయిర్ తెలుసు కదా, మనం యూఎస్కి వస్తున్నాం అంటే హెయిర్ కట్లు, ఇప్పటిదాకా పెండింగ్ పెట్టిన ప్లాన్స్ అన్ని, మేక్ యా, ఓవర్లు, బట్టలు, వర్కౌట్లు, వెయిట్ తగ్గాలి, చాలా చాలా ఆ చేసాం. అబ్బో ఆ అప్పట్లో వైబ్స్ రక్తాలు ఆ చిందించాం. వైబ్స్ అలా ఉంటాయి. అప్పట్లో రక్తాలు చిందించాం. సో జూలై సెకండ్ వీక్ వరకు ఇంకా, ఇప్పుడు ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఏజెంట్ చెప్పేసాం. ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కరెక్ట్ గా వారం ఉన్నప్పుడు ఇంకా ఏడుపు స్టార్ట్ మా నాన్నది. వెళ్తావా నాన్న, ఇప్పటికైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. యా, నేను మీకు చెప్పలేదు ఈ జూన్ లో ఏం చేశాను నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. వీసా ఇంటర్వ్యూ అయిపోయింది. యా, ఓకే. వీసా ఇంటర్వ్యూ దానికి తిరిగాను. యా, నాకు ఎందుకంటే ప్రతి ఒక్క మంత్ కి ఏదో ఒకటి ఉండే, ఏదో ఒక స్ట్రెస్ తిరుగుతూనే ఉంది. యా, జూన్ లో అప్పటికి ఏంటో స్లాట్స్ దొరకట్లేదు. అప్పటికప్పుడు నాకు ఈ రోజు, ఇప్పుడు సండే కదా, సండే నైట్ నాకు కాల్ వచ్చింది నా ఏజెంట్ నుంచి, రేపు మార్నింగ్ నీకు అపాయింట్మెంట్ దొరికింది, బయోమెట్రిక్స్ అదే రోజు, ఇంటర్వ్యూ నెక్స్ట్ డే అని చెప్పి. అది ఓకే. ఎక్కడ, ఢిల్లీలో. దేవుడు అనుకుంటే ఈ రోజు నైట్ ఫ్లైట్ బుక్ చేసుకొని నేను ఒక్కదాన్ని వెళ్ళి బయోమెట్రిక్స్ ఇంటర్వ్యూ వచ్చేసి, జూన్ అంతా ఆగోలా, జూలై అంతా ఈగోలా, షాపింగ్లు, వెయిట్ లాస్లు, మన మేక్ ఓవర్లు ఈగోలా అయిపోయింది. ఇంకా కరెక్ట్ ఎండ్ పాయింట్ కి వస్తే ఇంకా ఇంకొక 5 days ఉంది. August 5th ఐ హ్యావ్ టు ఫ్లై ఫ్రమ్ ఇండియా. ఓకే. సో August 5th కి నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో ఇంకా ఇంటికి రావటం, ఆ, ఇంకా మెల్లగా ఇంట్లో అందరికి స్ప్రెడ్ అయిపోయింది అనమాట, లైక్ మోనికా వెళ్తుంది, అయిపోయింది అని. సో తిట్టే వాళ్ళు తిట్టారు, అరిచే వాళ్ళు అరిచారు. ఆ, చాలా మంది ఎందుకురా ఇంత ఖర్చు పెడుతున్నావు, దీని బదులు పెళ్లి చేస్తే అయిపోతుంది కదా, లైక్ పెళ్లి ఖర్చు, నువ్వు పంపించే ఆ ఖర్చు, పెళ్లి చేసి ఉండొచ్చు కదా, అవసరమా. మమ్మీతో చాలా మంది డైరెక్ట్ గా ఫేస్ పైనే అన్నారంట, అవసరమా పంపించడం, ఇప్పుడు అంత దూరం పంపించడం అవసరం. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని నా పేరు చెప్పి పంపిస్తున్నారు, అది వేరే విషయం. అది కామన్. ఇప్పుడు నన్ను వాడుకుంటున్నారు ట్రెండ్ అలా దాన్ని. ఉంటది. కానీ ఒకప్పుడు మాత్రం లైక్ అవసరమా పంపించడం, మన అంత దూరం, అక్కడ ఇక్కడ లేని అక్కడ ఏముంది, ఇక్కడ లేని అక్కడ ఏం సంపాదిస్తుంది, చాలా విన్నాం మేము. చాలానే నా శ్రేయోభిలాషులు అనమాట వాళ్ళందరూ, పాపం నా మీద పిచ్చి ప్రేమతో అలా అప్పుడప్పుడు బిహేవ్ చేస్తుంటారు. డెఫినెట్లీ లేడీస్ యా, అంటే మనకు తెలిసిందే కదా, ఇండియాలో ఆ మాత్రం యా. ఉంటది. ఐ మీన్ ఒక అమ్మాయి ఒకటి చేస్తుందంటే సో దాన్ని అన్ని రకాల్లో అన్ని కోణాల్లో చూస్తాము. బేసికలీ మన రిలేటివ్స్ అన్ని కోణాల్లో చూసి మన పేరెంట్స్ కి అన్ని అయ్యయ్యో. కోణాల్లో చూపిస్తారు, వీళ్ళు ఇలా అంటారేమో, వాళ్ళు అలా అంటారేమో, అదే. అవన్నీ తీసుకొని మన పేరెంట్స్ కి ఆల్మోస్ట్ లిటరల్లీ ఫెల్ట్ డౌన్ ఫస్ట్ అయితే. అసలు That's ఆ, correct. ఇవన్నీ విన్నప్పుడల్లా మా నాన్న కొంచెం 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 ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం, ఇంట్లో మా అమ్మ తొలి మెట్టులాగా మా అమ్మ ఆయనని బూస్ట్ చేయడం. ఇది మాకు డే జరిగే ఎవ్రీ డే జరిగే కాన్వర్సేషన్. ఎవరో ఒకరు కాల్ చేయడం, అక్కడ ఇలా పార్ట్ టైం చేయాలంట, కష్టపడాలంట, ఎలా, ఇదేమో ఒక్క రోజు లేదని మా అమ్మని ఆ చేస్తుంది. మనం ఎప్పుడు పెంచకపోతే ఇప్పుడు పెంచుతాం. మా అమ్మ ఎక్కువ తొలి మెట్టు కేజీఎఫ్ లాగా వాడు వెనకాల నుంచి బూస్టింగ్ ఇస్తాడు చూడు మా మమ్మీ అట్లా. సో వచ్చింది. సో August 1st ఇట్లా వచ్చింది. ఇంకా రిలేటివ్స్ వస్తున్నారు, ఒక్కొక్కరు చుట్టుకి గల, ఏదో పెద్ద నేను ఏదో నేను సెంటెన్స్ ఇచ్చి అండమాన్ అండ్ నికోబార్ పంపించేస్తున్నారు నన్ను, నేను ఫ్రీడమ్ ఫైటర్ అట్లా అట్లా ఒక్కొక్కరు వచ్చి చూస్తున్నారు. నాకే కామెడీ అనిపిస్తుంది అది ఇప్పుడు ఓకే. గుర్తు తెచ్చుకుంటాను. నేను పెద్ద భగత్ సింగ్, నన్ను ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తున్నారు, నేను చూపులు చూడడానికి వచ్చినట్టు ప్రతి ఒక్కరు వచ్చి చూస్తున్నారు. ఇట్ ఇస్ క్యావటిక్. సో వచ్చి ఒక్కొక్కరు చూస్తున్నారు, పాపం నవ్వకూడదు అంటే వాళ్ళు పాపం ప్రేమతో వచ్చారు, మరి అదే చూశారు, ఇట్ వాస్ ఫైన్. మీరేమో కామెడీ చేస్తున్నారు, వాళ్ళు ప్రేమతో వచ్చి సరే. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుందంటే డెఫినెట్లీ మన ఫ్యామిలీ అనేది ఉంటది. లేదు శ్రీనివాస్, ఇప్పుడు That's ఫ్రీడమ్ crazy. ఫైటర్ భగత్ సింగ్ లాగా ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు కుప్పలు తెప్పలుగా ఎర్రబస్ ఎక్కచ్చు వస్తున్నారు. ఇప్పుడు అప్పట్లో రక్తాలు చిందించినట్టు. అవును. ఆ టైంలో ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఒక మీరు వినే ఉంటారు న్యూస్, అబ్రాడ్లో కొంతమంది ఇరుక్కుపోయారు, కరోనా టైంలో రాలేకపోతున్నారు, చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు అని చెప్పేసి చూపించారు. ఆ టైంలో బేసికల్ లిటరలీ నేను ఫీల్ అయింది ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఇలా ఇలా ఇబ్బంది పడ్డం కంటే ఇక్కడే ఉండొచ్చు కదా అని నాకు ఇనీషియల్లీ మాస్టర్ చేయాలని థాట్ ఉంది. బట్ ఆ కేసులో అవసరమా మనకి, ఇక్కడ పేరెంట్స్ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి అక్కడ అండి ఎలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి లిటరలీ వద్దు అనుకున్నా, ఇంకా మాస్టర్స్ వద్దు అనుకున్నా. బట్ ఆ టైంలోనే స్టార్ట్ అయింది ఫ్లో అనేది. ఆ, ఇంత ఐరన్ ఉమెన్ లాగా కనిపించే మా మమతమ్మ కూడా వస్తుంటే వస్తుంటే మెత్తబడిపోతుంది. ఉమ్, ఆ, కొంచెం ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు. నేను మా తమ్ముడి పేరు శశి, అంటే రవికాంత్ రెడ్డి, మేము ముద్దుగా శశి అని పిలుచుకుంటాం. సో శశి ఏంటి మమ్మీ మాట్లాడట్లేదు అంటే, నాన్న నాకు అర్థమైంది దట్ ఐఎమ్ లీవింగ్, హీ కుడ్ స్లోలీ ఫీల్ దట్ ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను. గొప్పని కాదు శ్రీనివాస్, బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆయన వదలలేదు నేను.
ఎప్పుడు ఏ రోజు ఆయన ఎంత అంటే నన్ను మా అత్త వాళ్ళ ఇంటికి పంపించిన, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించిన వాళ్ళకి రెగ్యులర్ గా కాల్ చేస్తూ రోజు తను ఏం చేసావు ఈ రోజు అంటే, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపిస్తే ఏం చేసావు అక్క ఈ రోజు, ఈ రోజు లేదు ఏదో గోకరకాయ లేకపోతే ఏదో వాళ్ళకి నచ్చిన కర్రీ ఏదో చేశాను అని చెప్తే అది తినదు, అది తినదుగా, వేరేది ఏదైనా చేయ అది తినదు, అన్ని తినదు. అమ్మమ్మకు వాళ్ళ ఇంటికి వెళ్ళినా 10 సార్లు ఫోన్ చేసి ఎండలకు పంపించకండి, ఎక్కువ దోమలు ఉన్న దగ్గర పడుకో, ఆహాహా, అలా అట్మోస్ట్ కేర్, లిటరలీ అలాంటి మనిషి. ఇంకా ఆయన ఎలా అంటే ఇంకా అసలు కదిలిస్తే ఏడుపు స్టార్ట్ అయిపోయింది శ్రీనివాస్, ఇంకా వెళ్ళిపోతుంది అన్న తర్వాత. అప్పటికి శశి ఎస్ఆర్ఎం వాడు అండర్ గ్రాడ్, వాడు అప్పుడే ఫస్ట్ ఇయర్, వాడు కోవిడ్ లోనే అవుతుంది, బేసిక్లీ కోవిడ్ లోనే క్లాసెస్ అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి. సో ఇంకా ఇదే టైంలో శశి కూడా శశి నేను చూసుకోవడం అన్ని చూసుకోవడం, వీ గాట్ యూస్ టు ఇట్. ఇందులో నేను మా కజిన్స్ సంతన్నయ్య, సో సంతన్నయ్య హెల్ప్ చేయటము, మా కజిన్స్ మా మిగతా కజిన్స్ హెల్ప్ చేయడం, సో వాళ్ళకి తెలిసి ఉంటది కదా, ఎందుకంటే అనే వాళ్ళు కెనడాలో ఉన్నారు కాబట్టి అసలు ఏం కావాలి ప్రాసెస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, బట్ ద సేమ్ థింగ్స్ వాట్ వీ నీడ్ ఎస్ టు క్యారీ అవన్నీ ఎస్ తెలుస్తుంది. సో ఇవన్నీ జరుగుతూనే ఒక ప్యాటర్నల్ గా ఇటు లైక్ ఇట్ వాస్ సేమ్ ఎవ్రీవేర్, ద ప్రాసెస్ సేమ్, డాక్యుమెంట్స్ మేబీ డిఫర్ అవుతుండొచ్చు, బట్ వాట్ అండ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్. సో ఇవన్నీ ప్యారలల్ గా నడుస్తున్నాయి. మా రిలేటివ్స్ కాల్ చేస్తున్నారు, ఇక్కడ ఇది కావాలంట, అక్కడ అది కావాలంట, ఇది ఉండకూడదంట, లగేజ్ లో ఇంత వెయిట్ ఏ ఉండాలంట. సో ఎవరికి నచ్చినవి వాళ్ళు చెప్తున్నారు. ఇట్ వాస్ అ కన్సర్న్, యూఆర్ టేకింగ్ దాట్ ఆల్సో. ఇంకా కట్ చేస్తే థర్డ్ నైట్ అనుకుంటా, అసలు మా అమ్మ ఏమైందమ్మా మాట్లాడట్లేదు, నేనేమన్నా అన్నానా నిన్ను, లేకపోతే నేనేమన్నా తిట్టానా నిన్ను, అంటే కోపంలో కసిరిస్తూ ఉంటాం కదా, జనరల్ టెండెన్సీ. ఏమన్నా అన్నానా నిన్ను, నువ్వు అసలు నా మొహం చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు అంటే ఇంకా ఏడుపు స్టార్ట్, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా. సో ఐరన్ ఉమెన్ లాగా కనిపించి ఇంత మందితో లిటరలీ ఫైట్ చేసి, ఇంత మందికి ఆన్సర్ ఇచ్చి, ఇంత మందికి లిటరలీ లేదు పంపిస్తాను అంత మొండి చేసిన మనిషి, తను ఒక్కసారి ఏడోగానే శ్రీనివాస్ లిటరలీ ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది లోపల, ఉండిపోమంటావా అని అడిగా. లేదు లేదు లేదు, వెళ్ళాల్సిందే, మాస్టర్స్ చేయాల్సిందే, చూపించాల్సిందే. ఓకే ఓకే మనం వెళ్దాం, ఇంత ఏడుపులో కూడా నువ్వు డెస్టినేషన్ మర్చిపోతావు చూడు, ఓకే మనకు అర్థమైంది. మళ్ళీ తర్వాత ఇంత ఖర్చు పెట్టాం, మళ్ళీ అప్లికేషన్ వేస్ట్ అయిపోతాయంట, ఓ నీ బాధ ఖర్చు పెట్టినందుక, ఓకే నాకు అర్థమైంది. సో అక్కడ నుంచి యుఎస్ కి రావటం, కోవిడ్ టెస్ట్లు, మళ్ళీ ఇవన్నీ లిటరలీ అప్పటి నుంచి, నేను ఇప్పుడు యుఎస్ కి వచ్చి టచ్ 3 years అవుతుంది, ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసినా 2 minutes కంటే ఎక్కువ మాట్లాడారంటే మా నాన్న ఏడుస్తూనే ఉంటాడు. శ్రీనివాస్ హీస్ దాట్ కనెక్టెడ్ టు మీ, బ్యాక్ టు బ్యాక్. నేను రాగానే ఒక 1 month కే శశికి కోవిడ్ లేదు, ఆన్లైన్ క్లాస్ లేదు, ఇంకా మీరు చెన్నైకి పంపించాల్సిందే శశిని అనగానే, ఇంకా అసలు లిటరలీ నాన్న రికవర్ అవడానికి, ఇన్ ద సెన్స్ ఇట్స్ షార్ట్ టర్మ్. ఆయన మేము లేనప్పుడు అసలు నేను శశి ఇద్దరు లేకపోయేసరికి అసలు ఆయన ఒక్కడే కూర్చొని ఏడవటం, లిటరలీ అని, అసలు ఆయన నార్మలైజ్ అవ్వడానికి మాకు ఒక 3 months పట్టినట్టుంది. బట్ Can't help బేసికలీ that. గర్ల్స్ విషయంలో చాలా కన్సర్న్ ఉంటుంది మన ఇండియన్ పేరెంట్స్కి. సో ఆ కేసులో అసలు పక్కన ఎక్కడికైనా కాలేజీకి పంపించడం, హాస్టల్ పంపించడానికే ఇష్టపడట్లేదు. అలాంటిది అమెరికా పంపించడానికి, అది ఎలాగనేది ఇంకా వాళ్ళు ఎంత డైజెస్ట్ చేసుకుంటే మనల్ని ఇంత దూరం పంపించడానికి, అది గర్ల్స్ని అయితే పర్టికులర్లీ. సో బాయ్ అయినా సరే ఓకే, ఈడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఎలా ఉంటాడు అని చెప్పేసి ఒక చిన్న శ్రీనివాస్ కన్సర్న్ గారు, ఉంటుంది. అదే ఒక గర్ల్ని పంపించడం అనేది ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ దెమ్. సో బట్ స్టిల్ వాళ్ళు పంపించారంటే డెఫినెట్లీ చాలా టైం తీసుకుంటుంది వాళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వడానికి.